జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. నెక్స్ట్ రాజులో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే అందరితో చాలా తొందరగా ఈజీగా కలిసిపోతాడు. అదే రాజీవ్లో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే అదే మనుషులతోటి తొందరగా దూరం అయిపోతాడు. అంటే దూరం అయిపోతాడంటే వాళ్ళు బేసిక్గా నేను ఏంటంటే ప్లస్ ఎందుకు ఫాస్ట్గా అయ్యాడు, దూరం ఎందుకు అయ్యాడు, ఇది నన్ను అడగాల, దూరం అయిన వాళ్ళని అడగాలి క్వశ్చన్. దగ్గర ఎందుకు అయ్యింది అది మీరే చెప్పండి. తర్వాత నేను ఎందుకు అయి ఉంటాను నా అనాలిసిస్ నేను చెప్తాను. ఓకే సరే, నీ అనాలిసిస్ చెప్పు. మీరు చెప్పండి. అంటే నాకు అంటే వినుంటారు కదా కనీసం ఇందువల్ల దూరం అయ్యి ఉంటాడు. సరే అబ్బా వేరే వాళ్ళ దాకా ఎందుకు, మీ రాజమౌళి గారి సినిమాలు ఎన్టీఆర్ సినిమాలలో ఎందుకు కనబడట్లేదు? ఓకే అది వేరే ఆ టాపిక్ మాట్లాడదాం తర్వాత. ఇప్పుడు ఓకే ఇది రాజమౌళి గారిది కానీ ఎన్టీఆర్ గారి కానీ సినిమాల్లో రెగ్యులర్గా కనబడే రాజీవ్ కనకాల ఎందుకు కనబడట్లేదు? అయ్యో అది రాంగ్ నోషన్. ఏమైపోయిందంటే ఒక నోషన్ వాళ్ళు అనేసుకొని రెగ్యులర్ కనపడతాడు అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకంటే ఆ టైంలో పెద్ద హిట్స్ ఉన్నాయి కాబట్టి, ఆ వరుస హిట్లో నేను ఉన్నాను కాబట్టి రెగ్యులర్గా ఉంటాడు. స్టూడెంట్ నెంబర్ 1 చేశాను, తర్వాత సింహాద్రి నేను చేయలేదు. సింహాద్రి పెద్ద హిట్ అయితే ఆ సక్సెస్ ఉంటుంది కదా, స్టూడెంట్ నెంబర్ 1 తాలూకు సక్సెస్. రాజమౌళి రాజీవ్ కనకాల వీళ్ళు బ్యాచ్ ఉన్నాను అనుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ సై చేశాను, ఆ తర్వాత మళ్ళీ ఛత్రపతి నేను చేయలేదు, విక్రమార్కుడు చేశాను, ఆ తర్వాత ఇంకోటి మధ్యలో ఇంకో సినిమా నేను చేయలేదు. బట్ ఏంటంటే ఇన్ జనరల్గా అనేసుకుంటున్నారు రాజమౌళి ప్రతి సినిమాలో ఉంటాడు రాజీవ్ కనకాల అని. ఓకే, దాంతో ఏంటంటే ఒకేసారి మేజర్గా సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఒక వచ్చిన తర్వాత 2 సినిమాలు కనపడకపోతే ఏదో అయ్యింది, చెడింది వీళ్ళకి, అదే టాక్ నడుస్తుంది. మామూలుగా ఇండస్ట్రీ తెలియదు కానీ బయట అయితే అదే అనుకుంటారు. అది కామన్. అది ఇప్పుడు ఎన్టీఆర్తో కూడా అంతే. అంతకుముందు కంటిన్యూస్గా స్టూడెంట్ నెంబర్ 1 వెంటనే నేను సుబ్బు చేయలేదు, మళ్ళీ అప్పటికే పరిచయం నాకు ఎన్టీఆర్. మరి నేను సుబ్బు చేయాలిగా, చేయలేదు. మళ్ళీ వెంటనే ఆ తర్వాత ఆది హిట్ అయింది. ఆదిలో నేను మేజర్ క్యారెక్టర్ కాదు, 2 సీన్లు, అది కూడా వినాయక్ గారు అప్పటికి స్టూడెంట్ నెంబర్ 1 సక్సెస్ ఉంది కాబట్టి దాంట్లో లాక్కొచ్చారు. ఇంకో సినిమా చేసాం. 3-4 సినిమాలు అయ్యేసరికి జనాలే అన్నారు లక్కీ మ్యాస్కాట్ అన్నారు, అదృష్టం అన్నారు, ఇంకోటి అన్నారు, ఇవన్నీ. ఆ తర్వాత ఒక ఫేజ్ అయిపోయిన తర్వాత లేదు వాళ్ళకి చెడింది. నేను అట్లీస్ట్ ఈ గ్యాప్ వచ్చినప్పుడైనా వాళ్ళని లిఫ్ట్ చేయాలిగా. అవసరం ఏముంది అంటే లిఫ్ట్ చేయాలని కంపల్షన్ రూల్ ఏం లేదుగా. మీరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు అలాంటి అంటే ఒక ఆపర్చునిటీ రావాలి అలాంటిది. ఇప్పుడు లేదంటే పని కట్టుకొని రాయాల్సి వస్తుంది క్యారెక్టర్. ఓకే, ఇప్పుడు ఒక సర్టన్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు 17-18 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు అటు పూర్తి స్థాయిలో హీరోగా చేయలేము, రెగ్యులర్గా పూర్తిగా చేయలేడు, అటు పిల్లోడు చేయలేడు. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఒక 18 ఏళ్ల వయసు 19 ఏళ్ల వయసు ఉంటే అటు పూర్తిగా హీరో పోలీస్ ఆఫీసర్ ఇంకోటి చేయలేదు, అది పూర్తిగా 4వ తరగతి లేకపోతే 6వ తరగతి చదువుతున్న స్టూడెంట్ చేయలేదు, అటు ఇటు కాని వయసు అది. అలాగే ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో వయసు ఒక దీంట్లో ఉన్నప్పుడు అటు పూర్తిగా తండ్రి చేయలేడు, ఇటు పూర్తిగా కిందకి వెళ్ళి అన్నయ్య లేకపోతే ఇంకో ఆ ఏజ్లో అవి చేయలేరు. వాళ్ళకి వచ్చినప్పుడు ఆపర్చునిటీ ఇప్పుడు చేస్తున్నాను, ఎన్టీఆర్ తోటే చేస్తున్నాను, నాన్నబ్రహ్మతో. చాలా లాంగ్ గ్యాప్ అనుకుంటా రావాలి ఆపర్చునిటీ వచ్చినప్పుడు. అండ్ పైగా ప్రొఫెషనల్గా మేము ఎప్పుడు అంతకుముందు కూడా ఇంటర్వ్యూలు చెప్పినా ఇది కంపల్షన్ కాదు, మేము క్లోజ్ ఫ్రెండ్స్. దట్స్ ఫ్రెండ్షిప్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రొఫెషన్. ఓకే, ఫ్రెండ్షిప్ అన్నది మేము మా 4 గోడల్లో లేకపోతే మా ప్రపంచానికి సంబంధించింది. ప్రొఫెషన్గా వచ్చినప్పుడు ఆపర్చునిటీ ఇప్పుడు తను డిఫరెంట్ డైరెక్టర్స్తో చేస్తారు. ప్రతి డైరెక్టర్ నన్ను ఇప్పుడు ఆల్రెడీ ఒక డైరెక్టర్ ఊహించాడు చేశారు కాబట్టి వాళ్ళని పెట్టుకొని ప్రామాణికంగా చేయాలనిపించుకోడు. వాళ్ళు ఏదో క్రియేట్ చేయాలనుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక డైరెక్టర్తో మార్కులు సంపాదించిన యాక్టర్ పెడితే నాదేముంది, సో ఆ యాక్టర్ చేశాడు కాబట్టి డైరెక్టర్ పేరు వచ్చింది అనుకో. కాబట్టి కొంతమంది ఏంటంటే కొత్తగా చూపించడానికి అలాంటి క్యారెక్టర్ పోని గతంలో రాజీవ్ చేసిన క్యారెక్టర్ లాంటిది మళ్ళీ రాజీవ్కి వేస్తే ఏముంది అందులో. సో అలాంటిది ఎవరో కొత్త వాళ్ళతో ట్రై చేయాలి, అలా అనుకుని చేస్తారుగా. సో ఈ ఇంటర్వ్యూ తోటి క్లియర్ చేసేయండి, మీ మధ్యలో ఏమీ లేవు అన్నీ. ఇంకా చాలా మందికి బయట జనాలకి ఒక చిన్న ఇంకా క్లారిటీ రాని క్వశ్చన్ అన్నమాట. అది ఒక ఇంట్రెస్ట్ అనుకోండి, ఏదనుకోండి. ఆ రోజు యాక్సిడెంట్ అప్పుడు నువ్వు పక్కనే ఉన్నట్టున్నావు కదా,
అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది చాలామందికి ఒక క్యూరియాసిటీ. అసలు ఏం జరిగింది, ఎవరు డ్రైవ్ చేస్తున్నారు, ఏం జరిగింది? డ్రైవర్ అప్పుడు అంతకుముందు కేసులో కూడా చెప్పింది కదా జరిగింది. డ్రైవర్ వేరే ఆయన డ్రైవ్ చేస్తున్నాడు. అదేంటంటే ఇప్పుడు మనకి ఊళ్ళల్లో లైట్లు ఉండవు, ప్రతి కార్నర్కి ఇంకో చోట మలుపులు లైట్లు ఉండవు, కనీసం సైన్ బోర్డ్స్ కూడా ఉండవు. దో ఇట్ ఈస్ ఊరు నుంచి ఇంకో కనెక్టింగ్ రోడ్ అయినా కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఏంటంటే పైగా ఏంటంటే ప్రచారం. ఇప్పుడు ఒక స్టాల్ బోట్ ఆ రేంజ్లో ఉన్నప్పుడు జనాలు వెనక రావడం సహజం, పరిగెత్తుకుంటూ ఫాలో అవుతుంటారు, చీకట్లో బండ్లు వేసుకొని వస్తారు. నేను ఆ ఉన్మాదాన్ని చూశాను. వాళ్ళు ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వరకు అనుకుంటూ వచ్చేస్తుండేవాళ్ళు. అరే పడిపోతావురా బాబు, మేము చూస్తుండేవాళ్ళం, ఎందుకంటే ఇటు నుంచి చూసేవాళ్ళం కదా. ఒరే పిచ్చోడ పడిపోతావు అబ్బే పట్టించుకోకుండా వచ్చేస్తారు. ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఉంటారు. ఓకే, లాస్ట్లో ఖమ్మం నుంచి మేము ట్రావెల్ చేయడానికి అయిపోయింది మొత్తం స్పీచ్ అంతా అయిపోయింది, బయలుదేరాం. జనాలు ఫాలోయింగ్ విపరీతంగా. సరే బయలుదేరాము, ఎక్కాము. అనుకోని మలుపు అంటే ఫాస్ట్కి వెళ్దాం, ఇక్కడ మళ్ళీ ఎవరో ఒకడు ఫాలో అవుతాడు. అనుకోని మలుపు రావడం, అదేంటంటే రోడ్డుకి అదేదో కరెక్ట్గా చీకట్లో కుక్కో లేకపోతే అది కరెక్ట్గా కూడా చెప్పలేను, కుక్కో నక్కో ఇంకోటి అది కూడా చెప్పలేను. ఓకే, ఇప్పుడు అంటే అక్కడ కుక్క అని అంటారా, నక్క అయ్యి ఉండొచ్చు కదా, కాదు పిల్లి కూడా అయ్యి ఉండొచ్చేమో అని అనుకోండి. నేను ఆ చీకట్లో అది ఏంటో అన్న డీటెయిల్స్ కూడా చెప్పలేను. అదేదో వచ్చింది, తిరిగింది, టప్ 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 పడ్డాం. ఇది ఇలా కళ్ళు మూసి కళ్ళు తెచ్చేంత 30 సెకండ్లు అసలు అర్థం కాలేదు. ఓకే, ఏమైంది, యాక్సిడెంట్ అయిందా, ఇప్పుడు యాక్సిడెంట్ అయిందా, పోనీ అయ్యింది, బతికి ఉన్నామా, ఇన్ని రకాల ఆలోచనలు వచ్చాయి. అలాంటి సిచ్యువేషన్. మీరు ఇద్దరే ఉన్నారా అప్పుడు, డ్రైవర్ కాకుండా? లేదు, 6 ఉన్నారు మొత్తం బండిలో. శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నాడు. శ్రీనివాస్ రెడ్డి వెనక కాన్వాయ్ దీంట్లో, ఇంకొక వేరే బండిలో పడిన ఆ బండికి మా బండికి అంటే తేడా ఏంటంటే టోల్ గేట్ దాటి ఖమ్మం దగ్గర ఆ టోల్ గేట్ దాటేసి మాకేంటంటే తొందరగా వచ్చేసాం. ఆ టోల్ గేట్ దగ్గర దాటి రావాలిగా వీళ్ళు. ఆ టోల్ దగ్గర ఒక 20 సెకండ్లు 30 సెకండ్లు, లేకపోతే మామూలు వెనకే వచ్చేయాలి బండి. ఆ 20-30 సెకండ్లో జరిగింది. సడన్గా ఒక 4 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఏంటంటే 4 ఆఫర్స్, మంచి ఆఫర్స్. ఆ 4 సినిమాలలో కూడా నీ డ్రీమ్ క్యారెక్టర్స్, అసలు అద్భుతమైన క్యారెక్టర్స్, ఎప్పుడెప్పుడు చేయాలనుకునే క్యారెక్టర్స్ వచ్చాయి. దానికి ఒకదానికి డైరెక్టర్ రాజమౌళి గారు, ఒకదానికి త్రివిక్రమ్ గారు, ఒకదానికి సుకుమార్ గారు, ఒకదానికి సురేందర్ రెడ్డి గారు. ఈ 4 ఒకటేసారి వచ్చాయి. ఏదో ఒప్పుకుంటారు. కండిషన్స్ అప్లై ఏంటంటే, ఏదో నాకు బిగినింగ్లో రాజమౌళి గారు లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి రాజమౌళి గారు లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి ఆయన సినిమా ఒప్పుకుంటాను, లేదా ముందు ఎవరి కాల్ వచ్చిందో వాళ్ళది ఒప్పుకుంటాను. ఇలాంటి ఆన్సర్స్ కాదు, ఒకటేసారి వచ్చాయి కాల్స్, ఒకటేసారి పోస్టులు వచ్చాయి, ఎలా వచ్చాయి మొత్తానికి ఏదో వచ్చాయి, మెసేజ్ వచ్చిందో. 4 వచ్చాయి, 4 ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. డైరెక్టర్ని దృష్టిలో పెట్టుకొని చెప్పొద్దు, ఎవరు తప్పుకుంటాం. 4 రిక్వెస్ట్ చేస్తా ఇది కూడా సార్ కండిషన్ ఇది కూడా ఉంటుంది. ఎవరిని రిక్వెస్ట్ ఇప్పుడు చాలా తప్పు 4 ఇప్పుడు రిక్వెస్ట్ చేసి డేట్స్, నీకు డేట్ లేదు ఇంకా, ఒక్క రోజులో డేట్స్ లేవు ఇంకా నీకు. అదే అంటున్నా. ఇప్పుడు నేను ఆ మాట అంటానంటే కాదు రాజమౌళి గారు బిగినింగ్ లో మీ కెరియర్ లో ఉన్నారు కాబట్టి అందుకే అవన్నీ పక్కన పెట్టేసి ఆ డేట్ తప్పించి వేరే చేయడానికి లేదు. అందరూ అదే డేట్ అడిగారు. ఆ 4 ఎవరు ఒప్పుకుంటావు చెప్పు. ఏదైతే కథ ఇంట్రెస్టింగ్ ఉందో అన్ని బాగున్నాయి, అన్ని నీ డ్రీమ్ రోల్సే. ఇది చాలా కష్టం. అప్పుడు ఈ 4 వదిలేసి వేరే వాళ్ళు బాబు ఆ 4 ఇచ్చారు, వద్దు నాకు ఎవరైనా కొత్తది ఏమైనా ఉంటే ఇవ్వండి అని అడుగుతాను. అలాగే సిన్సియర్ ఆన్సర్ చెప్పు. అదే ఇప్పుడు నేను రాజమౌళి అన్నామంటే లేదు కుదరదు, బిగినింగ్ లో మీరు లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి అది మనసులో కనుక లేకపోతే నిజంగా చెప్పు, ఓకే నేను రాజమౌళి గారిదే చేస్తాను అని. మనసులో అది పెట్టుకోవద్దు, నాకు ఫస్ట్ లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి ఆయనే చేయాలి. త్రివిక్రమ్ గారు చేస్తాను. ఓకే, సురేందర్ రెడ్డి గారు చేసావు కదా. సురేందర్ రెడ్డి గారిది సో నలుగురితో చేసావు. ఇప్పుడు సుకుమార్తో చేస్తున్నాను. సో త్రివిక్రమ్ గారు మిగతా 3 దృష్టిలో పెట్టుకోండి రాజుని. ఎప్పుడు ఎనీ టైం అలా పెట్టుకున్న వాళ్ళే ఇప్పుడు దాకా. అందుకనే కదా చాలా గ్యాప్లు రావడానికి కూడా. ఓహో చెప్పారు కాబట్టి. ఓకే, నువ్వేలో చేసావు, మంచి క్యారెక్టర్ అది, చాలా మంచి క్యారెక్టర్. అవును, నాకు నువ్వే అంటే గుర్తొచ్చింది. నువ్వే అతడు అతడైతే అల్టిమేట్గా
ఇంకా నువ్వే నాకు ఇష్టం, ఎందుకంటే కనీసం ఒక 4 సీన్లు ఉన్నాయి, 5 సీన్లు. బట్ అది ఎంత గుర్తింపు వచ్చిందో ఇది కూడా ఇది ఎక్కువ. నేను ఆ టైం అయిపోయిన తర్వాత యూఎస్కి వెళ్తే సార్ మీరు అతడు చేసినప్పుడు చాలా ఇది అంటే ఏమీ లేదు అసలు ఏం చేశాను కాబట్టి ఎందుకు నన్ను అంటున్నారు నాకు అర్థమయ్యేది కాదు. అంటే ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ సబ్జెక్ట్ ఏంటంటే ఆ యూఎస్లో మొత్తం అంతా ఎక్కేసింది వాళ్ళకి విపరీతంగా. ప్రతి వాళ్ళ ఇంట్లో ఒక అప్పట్లో CD DVD ప్రతి వాళ్ళ ఇంట్లో యూఎస్ మొత్తం అంతా ఉండేదంట. ఏంటంటే వాళ్ళకి ఆ ఫ్యామిలీ డ్రామా అది ఇష్టం, పైగా క్యారెక్టర్తో కనెక్టే ఉన్నారు. సో ఇదేంటి స్టూడెంట్ నెంబర్ 1 లాంటి సినిమా చేశాను, ఇంకోటి ఏదో చేశాను, ఇవన్నీ కాకుండా అతడు అంటారు ఏంటి, అర్థమయ్యేది కాదు. మంచి క్యారెక్టర్స్ రెండు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.